హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తలకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. మేక తలకాయ ఎవరిదో అనుకునేరు. మేక తలకాయ అయితే ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసి కల్లమాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, బగారా మసాలా అవన్నీ యాడ్ చేసి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం పేస్ట్ వేసి అది స్మెల్ పోయేంత వరకు కలిపి ఇంకా ఇది కుక్కర్లో వేయాల్సింది. ఎందుకంటే అది తలకాయ కర్రీ తొందరగా ఉడకదు. నేనైతే గిన్నెలో యాడ్ చేశాను. మళ్ళీ కుక్కర్లో షిఫ్ట్ చేశాను. కొన్ని ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ కుక్కర్లో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఈ ముక్కలు అయితే కొట్టించుకొచ్చి నీట్గా క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేస్తేనే చాలా బాగుంటుంది. దీని రసం కూడా చాలా టేస్ట్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది బాగా కలిపి ఇంకా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి. నేను ఎందుకో ఈ కర్రీ చేసినప్పుడల్లా ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉన్నాను. ఇది డైరెక్ట్ కుక్కర్లో వేయలేక గిన్నెలో యాడ్ చేశానుగా. ఇప్పుడు ఏం చేశానంటే కారం వేయకుండా వాటర్ వేసాను. తలకాయ కూర చేశాను కానీ నాకు తలకాయ లేకుండానే చేశాను. ఎందుకంటే వాటర్ ఫస్ట్ యాడ్ చేశాను, కారం మర్చిపోయి. మళ్ళీ కారం యాడ్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే మనకు కర్రీ ఎంత కావాలో చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే తలకాయ కర్రీలో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దాని సెర్వ. ఇంకా అలా కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇంకా అది ఉడుకుతుంది. ఇంకా మసాలా నేను రెడీ చేసేసుకుంటున్నా. మేమైతే మటన్ మసాలా పట్టుకుంటాము తీసుకొచ్చి, బిర్యానీ మసాలాలు అవి తీసుకొచ్చి పట్టుకున్నది ఉన్నది పేస్ట్. అది ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం నువ్వుల పౌడర్ అవన్నీ యాడ్ చేసి కొన్ని వాటర్ వేసి గోరువెచ్చని వాటర్ వేసి కలుపుకోవాలి. ఇంకా కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఓకే ఉడికిపోయింది. ఇంకా మసాలా యాడ్ చేసి కలిపి అది కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడకనించి మసాలా ఎందుకంటే మనకు ఉడుకుతూనే బాగుంటుంది. ఇలా కొంచెం సేపు ఉడకనించి అందులో కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర లాస్ట్కి మనం ఎట్లైనా కొత్తిమీర వేసుకుంటాం, అలా యాడ్ చేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి.